ఖజురహో మధ్యప్రదేశ్లో ఎక్కడో మధ్యలో ఉంటుంది. దేదీప్యమానంగా వెలిగింది ఒకనాడు మొఘళ్ళు రాకముందు. ఎప్పుడైతే మొఘళ్ళు వచ్చారో అప్పుడు విధ్వంసానికి గురైంది. అక్కడున్న దేవుళ్ళ విగ్రహాల తలలు నరకబడ్డాయి. 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం. ఇది ఒకటే కాదు, ఎన్నో గుళ్ళు, వేలాది గుళ్ళు అన్నీ విధ్వంసానికి, నాశనానికి గురయ్యాయి. ఆ తర్వాత వాళ్ళ పాలనలో అభివృద్ధికి నోచుకోనే లేదు. ఇప్పుడు మొఘళ్ళు లేరు, అయినా పునఃస్థాపన జరగలేదు. విరిగిన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃస్థాపించాలని రాకేష్ దలాల్ అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడున్న న్యాయస్థానం మాత్రం ఆ పిటిషన్ని కొట్టివేస్తూ, పోయి నీ దేవుణ్ణి వేడుకో, నువ్వు పెద్ద విష్ణు భక్తుడు కదా, పోయి ఆయనను ప్రార్థించుకో అన్నది. కానీ ముస్లిం దర్గాని మాత్రం పునఃస్థాపించాలని ఆర్కియాలజీ వాళ్ళకి చెప్తుంది. వీళ్ళకి ఎందుకు ఇంత చులకన? సరే, కానీ మనం ఏం చేస్తున్నాం? మన చుట్టూ ఉన్న గుళ్ళు చూస్తున్నామా ఎలా దిగజారిపోయి ఉన్నాయో? మనది మనం కాపాడుకోలేమా? మనం మన కుటుంబంతో దగ్గరలో ఉన్న గుడికి, దగ్గరలో శిథిలావస్థలో ఉన్న గుళ్ళకి వెళ్ళడం, అక్కడ భజనలు చేయడం, అక్కడ పునఃస్థాపితాన్ని మనం చేయొచ్చు కదా. చేయొచ్చా? చేద్దాం.